ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 7వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 7వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా కాలం కలిసి వస్తుంది. అద్భుతంగా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. పనిలో కూడా కాసింత పని భారం ఒత్తిడి సహజంగానే లేకుండా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందండి. అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టుకోవటం ఈరోజు మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం, బంధుమిత్రుల కలయిక, మీ మనసుకు నచ్చిన వారితో కాసింత మాట మంచి జరపటం, మానసికంగా మీకు మరింత ఉత్సాహాన్ని, రెట్టింపైన సంతోషాన్ని కలిగిస్తుందండి. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. అనుకున్న విషయాలన్నిటినీ కూడా తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలను తీసుకోగలుగుతారు. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయి పూర్తి కాని పనులు కానీ, ఆచరణలో పెట్టలేని పనులు కానీ ఉన్నాయో వాటి కోసం కూడా ఈరోజు మీరు కొంతవరకు చర్చించుకోగలుగుతారు. వాటి కోసం ఏదైనా నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అద్భుతంగా ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలను జరిపే విషయంలో ఎంతో ముందంజలో ఉండగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి విషయంలోనూ కూడా చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఖర్చులు అయితే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అయితే ఖర్చులను నియంత్రణ చేసుకోవడంలో మీ వంతుగా మీరు ప్రయత్నాలను అయితే చేయగలుగుతారు. కానీ కాసింత ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని వ్యవహారాలు, అన్ని లావాదేవీల్లోనూ కూడా చాలా తెలివిగా వ్యవహరించగలుగుతారు. ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీ పైన ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగుల కోసం మీరు మీ యొక్క బాధ్యతలన్నిటినీ నిర్వర్తించే క్రమంలో మరింతగా మీరు ముందంజలో ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. కొంతవరకు మానసిక ప్రశాంతత కోసం విహారయాత్రలకు వెళ్ళటం కానీ, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా అతి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క ప్రవర్తన ఈరోజు అందరితోనూ కూడా చాలా సఖ్యతగా ఉంటుంది. అందరి విషయంలోనూ కూడా ఎంతో ఆదరణతో ఉండగలుగుతారండి. ప్రేమానురాగాలతో అందరితోనూ కూడా మాట మంచి జరపడంలో కానీ, అందరితోనూ కూడా గౌరవ మర్యాదలతో మెలగడంలో కానీ మీరు ముందంజలో ఉండగలుగుతారు. అదేవిధంగా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ కూడా దక్కించుకోగలుగుతారండి. అంటే మీరు ప్రవర్తించే విధానం వలన మీపై అందరికీ ఉండే ఉద్దేశము, వారి యొక్క ఆలోచన అనేది మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే విధంగా ఉండబోతుందండి. అయితే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఈరోజు కొంతవరకు ఇబ్బందిగా ఉండటం కానీ, వారు ఏదైనా విషయాలలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేందుకు చూడటం కానీ, ఇట్లాంటి వ్యవహారాలు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ, వారు ఏదైనా విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, వారు ఏదైనా విషయాలలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని చూసినా, మీరు పెద్దగా వాటికి స్పందించకుండా మీ పనుల పట్ల మీరు ఆసక్తిని చూపుతూ, మీరు అక్కడి నుంచి వెనుదొలగడం, మీ పనుల మీద మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అంతేకాకుండా వారు ఏదైతే ఆలోచిస్తున్నారో వారి ఆశలకు నిరాశలు ఎదురయ్యే అవకాశం కూడా ఉండబోతుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా మీరే ఎదుగుదలను చూడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీరు తెలివిగా వ్యవహరిస్తూ ముందు చూపుతో చక్కగా నిర్ణయాలు తీసుకోవటం వలన మీరు అద్భుతంగా శుభ ఫలితాలను అయితే సాధించగలుగుతారండి. కొత్త ఆలోచనలను కూడా ఈరోజు చేసుకోగలుగుతారు. పాత వ్యవహారాల మీద నూతన ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారండి. అంటే ఏవైతే పాత గతంలో జరిగిపోయిన పనులు ఉంటాయో వాటిని మళ్ళీ మెరుగుపరుచుకోవడం కానీ, లేదా ఏదైనా వృత్తి వ్యాపారాలలో మీ మెరుగుదలని మరింతగా పెంపొందించుకోవటం కానీ ఇట్లాంటివి, లేదా మీరు మరింతగా శిక్షణ పొందే విషయాలలో ఏదైనా విషయాలు కొత్తగా నేర్చుకోవటం, వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటం, లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవడం విధానం అమలుపరుచుకోవటం, ఇట్లాంటి వ్యవహారాలలో కూడా ఈరోజు మీరు మరింత ఆసక్తిని చూపించగలుగుతారు. ఆ దిశగా కొంతవరకు మీరు నిర్ణయాలను తీసుకోవటం, మీరు వాటి కోసం ముందుకు వెళ్ళటం, ఇట్లాంటివి చర్చలు జరుపుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారండి. ఎవరైతే
మీ యొక్క ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తుల కోసం ఏదైనా తీసుకోవాలి, ఏదైనా వస్తువులను కానీ, బహుమానాలను కానీ, లేదా ఏదైనా వస్త్రాలను కానీ ఇట్లాంటి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలని చేయాలి అనుకుంటున్నారో, ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. నూతన పరిచయాలను పెంచుకునే అవకాశం కూడా ఉండబోతుంది. మీ వృత్తి వ్యాపారాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు జరగటం, వారి వలన కొత్త కొత్త విషయాలను మీరు తెలుసుకోవటం, వారితో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపటం ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చుట్టూ వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా 10 మందికి మేలు చేసే విధంగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మేలు కోరుకుంటూ, వారి బాగోగులను చూసుకునే విధంగా మీ వ్యక్తిగత వ్యవహారాల మీద మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు బాగోగులను కూడా చూసే విధంగా మీ ఆలోచనలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందుతూ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అద్భుతమైన శుభ ఫలితాలతో మీరు కోరుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టగలుగుతారు. చక్కగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా సంతోషపరిచే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళే విషయంలో తెలివైన నిర్ణయాలను కాకుండా దూరదృష్టితో ప్రతి ఆలోచన చేసుకోవడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అందువలన కూడా మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే ఆలోచనను చక్కగా చేసుకుంటూ ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మీరు వారితో కలిసి చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడుపుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో చక్కటి నిర్ణయాలతో మరింతగా కొంతవరకు శారీరక శ్రమ, ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలు పరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు ఎంతో ఆనందంగా చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ పనిలో సహజంగానే పనిభారం తక్కువగా ఉంటూ తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం లభిస్తుందండి. మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చక్కటి మాట మంచి జరుపుతూ ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ మీరు కోరుకున్న విధంగా కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకుంటూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో పనిభారం లేకుండా ఒత్తిడి లేకుండా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకుంటూ చక్కటి సంప్రదింపులతో ముందుకు వెళ్ళగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన సలహాలను ఇస్తూ ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలు జరుగుతాయండి. తెలివైన ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు ఆచరణ రూపంలో ప్రతి ప్రణాళికను పెట్టగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరిస్తూ అందరికీ మేలు చేసే విధంగా చక్కటి ఆలోచనలతో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, అనుకూలమైన విధంగా ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.